నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మెగా లెజెండ్ సోషల్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఎస్ భీమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు మరియు గెట్ టుగెదర్ ఈవెంట్ బిఎన్ రెడ్డిలో ఎన్బీఆర్ కన్వెన్షన్ హాల్లో పోయిన సంవత్సరంలో విశిష్ట సేవలు చేసిన సభ్యులకు, కళాకారులకు సేవా అవార్డులు ఈరోజు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిఎన్ రెడ్డి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ చల్లా గీతారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటాపురంలో శిక్షణా కేంద్రంలో ఉత్తీర్ణత అయిన వాళ్లకు సర్టిఫికేట్లు, అవార్డులు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో మెగా లెజెండ్ మిత్రులు, మహిళా వనులు, ట్రెజరర్లు, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఆల్ మెగా లెజెండ్స్ మరొకసారి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన ప్రోగ్రామ్ని కవరేజ్ చేయడానికి అన్ని ప్రతి ఒక్క ఫోటోలు కూడా మన గ్రూపులో అందరికీ సెండ్ చేయడం జరుగుతుంది. దీని గురించి ఒక యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఛానల్స్లో, సోషల్ మీడియాలో కూడా అడ్డు వస్తున్నాయి. కాబట్టి ఎవరు కంగారు పడుతూ ప్రతి ఒక్క ఫోటో మా దగ్గర సేవింగ్లో ఉంటుంది, మాకు అంత ముందే చూస్తుంది. కావున ఎవరు కంగారు పడించుకోలేదు. తర్వాత ఎవరు ఫోటోలు కావాలని కూడా మాకు మెసేజ్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. మనం ఉగాది వీడియోనా ఫోటోనా వీడియోనా మూషికవాహన మోదకహస్తం చామరకర్ణవిలం ఇక్కడ చూడాలి. వామన రూప మహేశ్వర పుత్రం విఘ్న వినాయక స్మరామి మా గణపతి మనసా స్మరామి మా వామదేవ దివందిత మహాగణపతి మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం రాయి జరుగుతుందనా? రాయి జరుగుతుంది, మామూలుగానే ఉండాలి. రెడీ, కెమెరా చూడండి, స్మైల్ రెడీ. కుమతి నివార సుమతి కేతంకి కంచన వరణ విలాద సువేష కానన కుందన కుంచన కేశ ఆసు వజ్రలో ధ్వజా విరాజే కాంచే మూజ. ఇది ఇట్లా పట్టుకోవాలి, నేను కూడా ముట్టించాను.
ఒకటి ఏమని సార్ అన్న ఇక్కడ చూడాలి నవ్వాలి రైట్ గొప్ప కళాకారిగా ఆర్టిస్ట్గా పేరు సంపాదించుకొని 3 సార్లు రాష్ట్రపతి అవార్డు గెలుచుకున్న గొప్ప మహిళామణి. ఆమెకు మన మెగాలయ తరఫున ధన్యవాదాలు మేడం. కంగ్రాట్స్. అలాగే నూతనంగా నిర్మించినటువంటి సౌజితా కాంగ్రెల్ భారతదేశంలోనే మొట్టమొదటి సాన్ ఇంజనీర్ మేడం స్వాగతం సుస్వాగతం. అలాగే మీరు పరిచయం చేసుకోవాల్సిందిగా మన మెగాలజెంట్స్ తరఫున బిఎన్ఏడి కార్పొరేటర్లో మన ఏదైతే ఆ కరోనా టైంలో మనం చాలా మంది ఇబ్బంది పడ్డారు. మెడిసిన్సే కాదు, గ్రాసెసే కాదు, అన్నీ కూడా 3 సంవత్సరాలు స్టడీ చేసి, అలాగే ఇది ఇంత కాకుండా ఒక ఉపాధి కల్పించాలి మహిళలకి అనే ఉద్దేశంతో ఒక కుట్టు శిక్షణా కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిగా శంషాబాద్ హెల్త్ కాలేజీలో, అలాగే కాకినాడ కాలేజీలో మన లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే ఈ మధ్య కాలంలో మన వెంకటాపురం మన భువనగిరి జిల్లా వెంకటమంత్రి గారు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాంట్లో భాగంగానే మేము స్కిల్ డెవలప్మెంట్ కూడా రిజిస్టర్ చేయించి ఈ మధ్య కాలంలో నెంబర్ కూడా వచ్చింది. అలాగే మున్సిపల్ థ్యాంక్ యూ మేడం. మీరు గత 4 సంవత్సరాలు మా వెంటనే ఉంటూ మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ట్రైనింగ్ అయినటువంటి అది వస్తున్నటువంటి మేడం గారు. అలాగే వెంకటాపురం గ్రామంలో మరొక ట్రైనింగ్ తీసుకుని అలాగే అలాగే ఇక్కడ ఆ గ్రామంలో ఉన్న కాంగ్రెస్ సేవాదాలు జనరల్ సెక్రటరీ గారు కూడా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ఈ సంవత్సరం మాకు అధిక మొత్తంలో సహాయం. థ్యాంక్ యూ సెబాస్టియన్ గారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే మన మెగాలయ తరఫున నందకిషోర్ గారికి సత్కారం జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క హిందూ ఈరోజు ప్రతి దగ్గర అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మీరు మెగా ఇండియన్ సోషల్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా చేస్తున్న స్థానిక కార్పొరేటర్ లక్ష్మీరెడ్డి గారికి ఈ కార్యక్రమం నాకు 6 రోజుల క్రితమే ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు హనుమాన్ జయంతి చాలా దగ్గర ర్యాలీలు ఉన్నాయి, పెద్ద పెద్ద పండుగలు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా మధ్యలో ఆపేసి మేమిద్దరం రావడం జరిగింది. ఇక్కడ చేస్తున్నటువంటి కల్చరల్ వీధులకి ఏదైతే కుటుంబ విషయాల ద్వారా కానీ ఇంకేదైనా కుటీర పరిశ్రమల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం చేయలేదు. స్వప్రయోజనాలని వాడుకుంటూ లేదని మరలా సేవ చేసేటువంటి కార్యక్రమాలు చాలా తక్కువైపోయినాయి. మా యువజనాథ నియోజకవర్గంలో ఈ బిఎన్టీ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో చాలా మంది కూడా మహిళలు చాలా మంది ఉన్నారు. ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడే చాలా మంది ఉన్నారు.
అలాగే మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మన గీతాంజలి గారి యొక్క సహా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే పొందినటువంటి మన ఎస్ భీమేశ్వర్ గారికి సత్కారం మెగాలజెంట్ అడ్మిన్ అలాగే ప్రెసిడెంట్ అలాగే వర్కీ ప్రెసిడెంట్ గారు ధన్యవాదాలు సార్. లక్ష్మారెడ్డి గారు మీరు ఇదే ఉత్సాహంతో మన గ్రూప్ లో ముందుకు నడవాలని ఈ మధ్యకాలంలో వచ్చే మన ఆర్టీ ప్రసాద్ గారికి ఇచ్చిన చిరు సత్కారం. థ్యాంక్ యూ సార్. ఆర్టీ ప్రసాద్ గారికి చిరు సత్కారం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నరసింహ గారు అలాగే ఏ ఊళ్ళో కార్యక్రమం ఉంటే అదే విధానానికి పరిగెత్తుకు వచ్చేస్తారు మన రాజేశ్వరి గారు. అలాగే ఈ మధ్యకాలంలో చూడండి నారాయణ కూడా మన హైదరాబాద్ నారాయణ కూడా మానవాటి అన్న దగ్గర సార్ మన మెగాలజీ గ్రూప్ మెంబర్ అయినటువంటి రాణి రెడ్డి గౌరవిస్తూ ఏ కార్యక్రమంగా డొనేట్ చేస్తున్నారు. ఏ చేతులుగా పనిచేస్తున్నారు. పాటలు పాడుతూ అందరినీ కూడా ఊరుపెట్టుకున్నట్టు రాణి రెడ్డి గారికి మేడం చూడండి కెమెరా మేడం చూడండి కెమెరా వైపు చాలా స్వాగతం పలుకుతున్నారు కదా. థ్యాంక్ యూ మేడం. ఓపెన్ చేసి మరి ఎంతోమందికి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి జగిత్యాల జిల్లా లోపలాపురం వాస్తవ్యులు మీరందరికీ కూడా సర్టిఫికేట్ ఇవ్వాలి. మళ్ళీ మేము మేడం కొంచెం బ్యాక్ లాస్ట్లో కొంచెం బ్యాక్ అనురాధ గౌడ్ గారు ప్లీజ్ వెల్కమ్ మేడం. సార్ ఒకసారి చూడండి ఇక్కడ మల్లారెడ్డి సార్ నింగినేల అధినేత అలాగే సార్ ఒకసారి అలాగే మన నాగార్జున చిరు సత్కారం. థ్యాంక్ యూ గారు. ధన్యవాదాలు. అలాగే సార్ ఒకసారి అలాగే మన నాగార్జున చిరు సత్కారం. థ్యాంక్ యూ గారు. ధన్యవాదాలు. మనందరినీ కూడా ఆదరిస్తున్నటువంటి డాన్సర్ మోహన్ బాబు. ఇక్కడ చూడండి మేడం క్లోజ్ అక్క. అన్న రోజు అల్మార్ కాడ జాయిన్ చేస్తాడు, నువ్వు చూడవు అక్క. అలాగే బియ్యారెడ్డి కాలేజ్ శ్రీనివాస్ దంపతులు ఇద్దరు కూడా చిరు సత్కారం. మెగాలయ తరఫున కాకినాడ మెగాలజీ ప్రెసిడెంట్ సత్కారం. అక్క ఇక్కడ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మన చెక్కారి శ్రీనివాస్ గారు అంట. చెక్కారి శ్రీనివాస్ గారు చేస్తాం ఏం చేయ మధ్యతరగతి కంటే దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళకు కుటుంబీషులు కానీ ఇంకా వరేమైనా పని నేర్పించి వాళ్ళకు ఉపాధి కల్పించాలనే నిబంధనతో ఈ సంస్థను స్థాపించి ఎన్నో కార్యక్రమాలు నాకు కరోనా టైంలో కూడా మేము చేసిన సేవ కూడా చాలా అద్భుతం. ఇంకా కూడా భవిష్యత్తులో విభిన్న ప్రాంతాలకు ఆంధ్రాన్ని కానీ ఇటు తెలంగాణ కానీ అందరినీ ఒక ఏకదాటి మీకు తీసుకొచ్చి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ముందు చేస్తున్నందుకు ఈ కమిటీ అందరికీ కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి ఫ్యామిలీ వాళ్ళు చూసుకోవడమే ఇబ్బంది ఉన్న తరుణంలో కూడా మీరు ఇంత టైం ఇచ్చి దూర ప్రాంతాల నుండి కూడా మంచి మంచి ఎంప్లాయీస్ నుండి మంచి బిజినెస్ మ్యాన్స్ నుండి కూడా పాల్గొనుకొని ఈ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్న ఈ కమిటీ తీర్మానం చేసుకుంది. అలాగే మీ అందరి కరతాళం మధ్య మరి మా ఎన్నికల కమిటీ ఇంకా 2 సంవత్సరాల ముందు బయట కార్యక్రమాల్లో వాళ్ళ ఆధ్వర్యంలో కమిటీ చేసుకుని మరి ఇంకా సేవా కార్యక్రమాలు మరింత మందిని చేర్చుకోవడానికి మరి మేమంతా కూడా నిర్ణయం తీసుకున్నాము. 11 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ. అలాగే రాబోయే రోజుల్లో మెగా లెజెండ్స్ మెంబర్షిప్స్ కానీ మరి ఇవన్నీ కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాము. ఒక లిమిటెడ్ మెంబర్స్తో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. క్షమించాలి, వాళ్ళ అబ్బాయి పెళ్లి జిఎంఆర్ అరేనాలో ఉంది. టైం కూడా చాలా లేట్ అయింది. తప్పకుండా వచ్చే సంవత్సరం మీరు చేసే కార్యక్రమంలో కూడా తప్పకుండా అందరూ పాల్గొని సక్సెస్ చేద్దాం. నెక్స్ట్ మా దగ్గర ఇక్కడ బిఎన్రెడ్డి నగర్ డివిజన్లో ఏమైనా మీకు అకామిడేషన్ కాన్ఫరెన్స్ హాల్లో కానీ కమ్యూనిటీ హాల్స్లో మీరు ట్రైనింగ్ ఇచ్చేది ఉంటే మీరు తప్పకుండా కాకినాడ నుంచి ఈ ప్రోగ్రాం నుంచి ఎంత సక్సెస్ డ్యాన్సులు మరి మీరందరూ కూడా మిస్ కావద్దు. అందరూ కూడా చూసి ఆనందించాల్సిందిగా కోరుకుంటాను. అలాగే 2 విషయాలు మన గీతాంజలి గారితో మాట్లాడాలి. ఆరేసుకోబోయి పారేసుకున్నారు డ్యాన్స్లో. థ్యాంక్ యూ మేడం. లేట్ అయినా లేటెస్ట్గా వచ్చినారు మరి అందరూ కూడా. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. మరి డ్యాన్స్ కోసం మేము ఎదురు చూస్తున్నాము. ఇదేంది రివర్స్ ఉంది మొత్తం ఇది. నమస్కారం అండి. మెగా లెజెండ్స్ అండ్ సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు బిఎన్ రెడ్డి నగర్లో మెగా ఈవెంట్ ఉగాది పురస్కారాల పేరిట ఆత్మీయ సమ్మేళనం గెట్ టుగెదర్ అనే ఒక ఫంక్షన్ కండక్ట్ చేయడం అనేది. ఈ ఫంక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మేము మెగా లెజెండ్స్ తరఫున లాస్ట్ ఇయర్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉంటాము. ఆ సేవా కార్యక్రమంలో పాల్పంచుకున్న వారికి, అలాగే సేవా కార్యక్రమానికి తోడ్పడిన వారికి, మా గ్రూపులో కల్చర్ ప్రోగ్రాంలో యాక్టివ్గా ఉన్న వారికి వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలని, ఆ ప్రోత్సాహాన్ని ఇంకా ఉత్సాహవంతం చేయాలని ఆ ఉద్దేశంతో ప్రతి ఇయర్ మెగా లెజెండ్ ఈ ఆర్గనైజేషన్ ప్రతి ఇయర్ ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తాము ఎవ్రీ ఇయర్. అందులో భాగంగానే ఈ ఇయర్ కూడా మెగా ఈవెంట్ ఉగాది పురస్కారాలతో కంటిన్యూ చేశాము. ఈరోజు మన ఏపీ తెలంగాణ నుంచి దాదాపు 200 మంది దాకా అందరూ హాజరయ్యారు. మెంబర్స్, అడ్మిన్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్తో పాటు అలాగే చీఫ్ గెస్టులు ఎంతోమంది హాజరై ఈ ఈవెంట్ను సక్సెస్ఫుల్ చేశారు. ఇందులో సోషల్ పరంగా కానీ కల్చరల్ పరంగా కానీ గ్రూప్ తోడ్పడిన వారికి అవార్డులు రివార్డులు ఇవ్వడం అయినది. అందరికీ కూడా గెస్టులతో అవార్డ్స్ ఇప్పించడమైనది. ఇలాగే ముందు కూడా మా మెగా లెజెండ్స్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపడతాం. నెక్స్ట్ ఇయర్ కూడా మంచి సోషల్ సర్వీస్తో పాటు టెక్నికల్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఉచిత కృషి శిక్షణ కేంద్రాలు, అలాగే కంప్యూటరైజ్డ్ కేంద్రాలు కూడా ముందు స్థాపించబోతున్నాం. అలాగే మాది ఆంధ్ర తెలంగాణలో విస్తరించి ఉన్నది. ఈ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా విస్తరించబోతున్నాం. ఈ మధ్య కాలంలోనే నీతి ఆయోగ్ కూడా రిజిస్టర్డ్ అయిపోయింది. ముందు ఇంకా పెద్ద సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి అంతటిగా కూడా మెగా లెజెండ్స్ మెంబర్స్ తోడ్పాటుతోనే జరుగుతున్నది. కావున ఇలాంటి ఫంక్షన్స్ కానీ, ఏ సర్వీస్ చేసినా కానీ, ఏ కల్చర్ ప్రోగ్రామ్ చేసినా కానీ అందరు సహకారం ఉండాలి. అందరు ఆల్ మెగా లెజెండ్స్ మెంబర్స్ సహకారం ఉంటేనే ఈ పనులు అవుతాయి. కాబట్టి మా మెగా లెజెండ్స్ అడ్మిన్స్ ఎగ్జిక్యూటివ్ పార్టీ తరఫున ఆల్ మెంబర్స్కు, అలాగే బయట నుంచి కూడా ఎంతో మంది కూడా సహాయపడుతుంటారు, వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ ముందు మెగా లెజెండ్స్ సంస్థను ఉన్నత దిశకు తీసుకెళ్లాలని మా అడ్మిన్స్ మెంబర్స్ అంతా కంకణం కట్టుకోవడం జరిగింది. ఆల్ ఇండియా లెవెల్లో మెగా లెజెండ్స్ అంటే ఏంటో గుర్తింపు పొందగలిగేలా మేము ఫ్యూచర్లో ప్లానింగ్స్ చేసుకున్నాము.
అలాగే ఈరోజు ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగు అలాగే జనరల్ బాడీ మీటింగ్ కూడా కండక్ట్ అయింది. అందరు ఆల్ మెంబర్స్ కూడా వచ్చారు. చాలా సంతోషంగా ముందు కూడా ఇంకా నైట్ చర్చించి ఈవినింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా కూర్చొని ముందు ఏ కార్యక్రమాలు చేయాలనేది కూడా